హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, అల్లు అర్జున్ గారు 'పుష్ప 2' రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ గారికి సంబంధించి కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి సార్. అదేంటంటే ఆయన ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఆయన్ని కలిసారు. పొలిటికల్‌గా అల్లు అర్జున్ గారు వెళ్ళడానికి ఆయన సలహాలు అడిగారు అని చెప్పేసి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు ప్రశాంత్ కిషోర్ గారు కూడా సలహాలు ఇచ్చారు. ముందు సోషల్ సర్వీస్ చేయి, ఆ తర్వాత పాలిటిక్స్‌లోకెళ్ళు అని అన్నారని చెప్పేసి కూడా అంటున్నారు సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? అల్లు అర్జున్ గారు ఏమన్నా పాలిటిక్స్ లోకి వెడతారా? నిజంగా ప్రశాంత్ కిషోర్‌ని కలిసారా? మీరేం చెప్తారు సార్? అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్‌ని కలిసాడు. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ప్రవేశానికి ప్లాన్ చేసుకుంటున్నాడు అనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది లేటెస్ట్‌గా. ఎందుకంటే గత కొంత 4, 5 రోజుల నుంచి మోహన్ బాబు షిఫ్ట్ అయింది. అంతకుముందు పుష్ప సంచలనాల చుట్టూ మీడియా కానీ ప్రజలు కానీ ఆలోచించేవాళ్ళు. దాని తర్వాత సడన్గా మోహన్ బాబు వచ్చినాక పుష్పది కొంత పక్కకు పెట్టినట్టుగా తెలుస్తుంది. బట్ మళ్ళీ ఈ రోజు నుంచి పుష్ప ఒక న్యూస్ ఏంటంటే 6 రోజుల్లోనే 1002 కోట్లు కలెక్ట్ చేసింది అనేది, అంటే మొన్నటి ఈవినింగ్కి కలెక్ట్ చేసింది. నిన్న వీళ్ళు పెట్టారు. సో నిన్న కలెక్షన్ అంతా కలిపితే ఇంకొక 1000 దాటేసింది ఈజీగా. సో 6 రోజుల్లో 1000 దాటిన టాప్ 5 సినిమాల్లో ఇది నెంబర్ 1లో ఉంది. దాని తర్వాతనే బాహుబలి 2 కానీ, కేజీఎఫ్ కానీ ఇవన్నీ వెనకాల ఉన్నాయి. సో అట్లాగే ఇది 2000 కోట్ల క్లబ్లోకి వెళ్తుందా? ఎందుకంటే ఇప్పటి వరకు దంగల్ మాత్రమే 2000 కోట్లు ఉంది. బాహుబలి 2 1800 కోట్లు ఎంతో ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ 2 ఇలాగా ఉన్నాయి, కలికి ఇవన్నీ. సో వీటన్నిటినీ కూడా ఇది దాటే అవకాశం ఉంది. ఎందుకంటే 6 రోజులు 1000 కోట్లు వచ్చినప్పుడు ఇంకొక డబ్బులు వేసుకున్న నెల లోపల ఇంకొక 1000 కోట్లు అయితే వస్తుంది కదా. కాబట్టి ఇది 2000 కోట్ల క్లబ్లోకి అయితే పుష్ప వెళ్ళేట కనిపిస్తుంది. ముఖ్యంగా హిందీలో పెద్ద సంచలనం అయితే క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో మామూలుగా అయితే అల్లు అర్జున్ ఆస్కార్కి ఈ సినిమాని తీసుకెళ్తున్నాడు. ఆస్కార్లో తన పర్ఫార్మెన్స్కి కనీసం నామినేట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. ఈవెన్ రాజమౌళితో కూడా మీటింగ్ వేసి ఎలా దాన్ని ఆస్కార్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాము, ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ వాళ్ళ టీము వాళ్ళని కొంత రాజమౌళికి పనిచేసిన టీంనే తను కూడా పెట్టుకొని, ఎందుకంటే ఆస్కార్ కమిటీలో 10,000 మంది సభ్యులు ఉంటారు. వాళ్ళందరూ మామూలుగా అయితే ఓట్లు వేయరు. సో వాళ్ళందరినీ వేయించే విధంగా రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడు. వాళ్ళకి పెద్ద పెద్ద స్టార్ హోటల్లో అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి గిఫ్ట్లు ఇచ్చి, వాళ్ళకి మంచి పార్టీలు ఇచ్చి, ఇవన్నీ చేసి వాళ్ళ దగ్గర ఓట్లు వేయించాడు. ఎప్పుడు ఓట్లు లేని వాళ్ళంతా వేయడం వల్లనే దానికి అవార్డులు వచ్చాయి. అంటే ఒక రకమైన రిగ్గింగ్ అది కూడా. అట్లాంటిది రాజమౌళి చేశాడు, అంటే లీగల్ రిగ్గింగ్. సో అలాగా ఇప్పుడు పుష్పాది కూడా తీసుకెళ్ళి కనీసం తన పర్ఫార్మెన్స్కి కానీ నామినేషన్ ఏదన్నా ఇంక దేనికన్నా నామినేషన్ ఒకటి వస్తే కూడా తను కూడా గ్లోబల్ స్టార్ అయిపోవచ్చు, నెక్స్ట్ హాలీవుడ్కి వెళ్ళాలనేది కూడా అల్లు అర్జున్కు ఉన్న ప్లాను. ఆల్రెడీ హిందీ నుంచి కూడా పెద్ద పెద్ద ఛాన్సులు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక కొత్త వార్త ఏంటంటే రాజకీయాల్లోకి అల్లు అర్జున్ వెళ్తాడు, అందుకనే ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యాడని ఒక వార్త గుప్పమంటుంది. అయితే మన పరిశీలిస్తే ఆయన ఏదో నిన్నో మొన్నో కలవలేదు, 3 నెలలకు ముందు ప్రశాంత్ కిషోర్ని కలిశాడని చెప్తున్నారు. అయితే ఆయన కలిసిన ఉద్దేశం ఏంటి అని చూసినప్పుడు, ఒకటి తన కెరీర్కి సంబంధించి స్ట్రాటజీలని ప్రశాంత్ కిషోర్ని అడగడం. ఇది ఒక కొత్త విషయం. ఇప్పటివరకు ప్రశాంత్ కిషోర్ రాజకీయ స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు తప్ప సినిమా కెరియర్లకి హీరోలకి సలహాలు ఇచ్చే స్ట్రాటజిస్ట్గా లేరు. మరి అల్లు అర్జున్ ఆ యాంగిల్లో కూడా ప్రశాంత్ కిషోర్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేశాడు. ఎందుకంటే ఏదైనా రాజకీయాలైనా ఇదన్నా వ్యూహాలే కదా, ప్రధానంగా స్ట్రాటజీలు ఇస్తాడు. అంటే ఏదైనా రాజకీయాలు కూడా యుద్ధం అనుకున్నప్పుడు శత్రువుని అపోనెంట్, శత్రువు అనకూడదు కానీ ప్రత్యర్థిని ఎలా అర్థం చేసుకోవాలి, ప్రత్యర్థి వ్యూహాలు ఏంటి, ప్రత్యర్థిని ప్రజల్లో ఎలా ఇబ్బందులు పెట్టాలి, మనం ఎలా మన బలాన్ని పెంచుకోవాలి, మనం ఎలా ఫోకస్ కావాలి, అందులో వ్యూహము ఎత్తుగడలు అంటారు. వ్యూహం అంటే ఒక లాంగ్ టర్మ్ సంబంధించిన ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ని ఎత్తుగడలు అంటారు, టాక్టిక్స్ అంటారు, వ్యూహాన్ని స్ట్రాటజీ అంటారు. ఇవి యుద్ధ రంగంలో నుంచి వచ్చిన పదాలు. సో అలాగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, శత్రువు టాక్టిక్స్ ఏంటి, వ్యూహం ఏంటి అర్థం చేసుకుని దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఇవన్నీ స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ ప్రకారం ఇవ్వడమే ప్రశాంత్ కిషోర్ చేసాడు. అదే పని ఒక హీరో తన కెరియరు ఏలో ఉంది, ఏ నుంచి జెడ్లోకి వెళ్ళాలంటే ఈ ప్రయాణం ఎలా ఉండాలి, ఏమేమి ప్లాన్ చేసుకోవాలని అడగడంలో తప్పు లేదు. అలా అడిగాడని చెప్తున్నారు.
అందుకని ఆయన పాట్నాలో మీరు పెట్టండి, మీటింగ్ పెట్టండి, నేను కూడా ఇక్కడ మీకు జనాల్ని మొబిలైజ్ చేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ స్వరాజ్ అనే పేరుతో ముందుగా ఆయన ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టాడు, దాని తర్వాత పొలిటికల్ పార్టీ పెట్టాడు. అందుకని అంత జనం రావడం వెనక అక్కడ బీహార్లో పాట్నాలో, ఎందుకంటే అల్లు అర్జున్కి అంత ఫాలోయింగ్ అక్కడ ఎందుకు ఉంటుంది అంతకుముందు. సో అంత జనం రావడం వెనక వీళ్ళు ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకే నటుడు సిద్ధార్థ్ కూడా ఆర్గనైజ్ చేస్తూ వస్తారు ఎవరికైనా అనేది చెప్పాడు. ఆ మధ్య వివాదాస్పదం కూడా అయింది ఆయన వ్యాఖ్యలు. సో అది వాస్తవమే, ఆర్గనైజ్ అనేది చేయాలి ఎవరికైనా. కాకపోతే హీరోలకి ఏంటంటే ఆర్గనైజ్ చేయకపోయినా వాలంటీర్గా వస్తారు. పవన్ కళ్యాణ్కి అందుకనే మనకి మినిమం 1 lakh పీపుల్ ఎక్కడికి పోయినా ఎందుకు వస్తారంటే పవన్ కళ్యాణ్కి ఆ క్రేజ్ ఉంది చూద్దామని వస్తారు. ఎవరు వాళ్ళకి ఏమి బిర్యానీలు ఇవ్వాల్సిన పని లేదు, ట్రావెల్ ఇవ్వాల్సిన పని లేదు, ఏమి లేదు, వాళ్ళే ఖర్చులు పెట్టుకొని వస్తారు. కానీ అలాగా పాట్నాలో ఎందుకు వస్తారు అనేది ఒక ప్రశ్న. అందుకని ఇప్పుడు కోణం ఏం బయటపడిందంటే ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్తో మాట్లాడుకొని ప్రశాంత్ కిషోర్కి ఏదో డబ్బు ఆయన రెమ్యునరేషన్ ఏదో ఉంటుంది కదా అది ఇచ్చారు. అందుకని ఆయన గైడెన్స్ ఇచ్చాడు ఎలా ఎలా మీరు స్ట్రాటజీలు చేయాలని. సో దాని ప్రకారమే పాట్నాలో చేయడం కానీ, ముంబైలో మీటింగ్ పెట్టడం కానీ, చెన్నైలో పెట్టడం, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ గైడెన్సే. అట్లాగే ఆయన సోషల్ సర్వీస్ కూడా చేయమన్నాడు. సోషల్ సర్వీస్ ఉంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనంలోకి వెళ్తుంది. ఆల్రెడీ అల్లు అర్జున్ చాలా సందర్భాల్లో డబ్బులు ఇస్తున్నాడు ప్రజల కోసం. వరదలు, ఇప్పుడు కేరళలో వరదలు జరిగినప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు అక్కడ జరిగినప్పుడు కూడా సంధ్యాలో జరిగినప్పుడు 25 లక్షలు ఇచ్చాడు. తను తప్పు ఉందా లేదన్నది పక్కన పెడితే ఆయన కొంత లిబరల్గా ఫండ్స్ ప్రజల కోసం వివిధ సెక్షన్ కోసం ఇవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఒక సోషల్ ఇది పెట్టి, ఫౌండేషన్ లాంటిది పెట్టి ఆర్గనైజ్డ్గా చేయమని ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇచ్చాడు. దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనంలోకి వస్తుంది, అది కెరీర్కి ఉపయోగపడుతుంది. మేబీ అల్లు అర్జున్కి ఒక లాంగ్ టర్మ్లో రాజకీయాల్లోకి రావాలని కూడా కోరుకుండొచ్చు. ఎందుకంటే ఆయన కొన్ని మాటలు కానీ ఆయన పోకడ చూస్తే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ ఆయన వెళ్ళిన మన నంద్యాల ఎంపీగా పోటీ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి ఆయన కూడా చెప్పాడు అల్లు అర్జున్కి సోషల్ కాన్షియస్నెస్ ఎక్కువ, మేము ఎప్పుడు కలిసినా అసలు సినిమాల గురించి డిస్కషన్ ఉండదు, సమాజానికి మనం ఏం చేయాలి ఏంటని అల్లు అర్జున్ ఆలోచిస్తుంటాడు అనేది అతను మీడియాతో చెప్పాడు. అంటే అల్లు అర్జున్కి సంథింగ్ సామాజికంగా మనం ఏం చేయొచ్చు అన్న కోరిక అయితే ఉంది. ఈ కోరిక ఉన్నోళ్ళు రేపొద్దున రాజకీయాల్లోకి రారని గ్యారెంటీ. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే సమాజానికి మనం ఏం చేయాలి, మనం గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు, బ్యాక్ టు ద సొసైటీ అంటే మనం ఈ సొసైటీ నుంచి ఎంతో పొందాము, ఈ సొసైటీకి బ్యాక్ మనం ఏం తిరిగి ఇవ్వగలం అన్న యాంగిల్ పవన్ కళ్యాణ్కి కూడా ఉండేది. మేము లాంగ్ బ్యాక్ కలిసినప్పుడు కూడా ఈ చర్చ వచ్చిందనమాట. సో అలాగా ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. ఎప్పుడైతే సోషల్ సెక్టర్లో వీళ్ళు ఏమి చేయలేమని వీళ్ళకి అర్థమవుతుంది, మనం జనాలకి కొంతవరకు చేయొచ్చు కానీ పవర్ లేకుండా మనం ఏమి చేయలేము అనేది వీళ్ళకి అనిపిస్తుంది కొంత దూరం వెళ్ళినాక. పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే, పవర్ లేకపోతే మనం ఏం చేయలేము ఏదైనా. ఎందుకంటే కీలకమైన నిర్ణయాలు, పాలసీ డెసిషన్ తీసుకోవాలంటే పవర్ ఉండాలి ఖచ్చితంగా. సర్వీస్కి పవర్ అవసరం, కానీ ఒక్కోసారి సర్వీస్కి కూడా పవర్లో ఉండేవాళ్ళు అడ్డుపడుతుంటారు. వీడెక్కడ పాపులర్ అవుతాడో ఏమో అని వాళ్ళు పొలలు వేసి అడ్డు పెడతా ఉంటారు. అందుకని పవర్ ఉంటే మనం బాగా చేయగలం, పాలసీ డెసిషన్లు తీసుకోగలం, పీపుల్కి ఒక లాంగ్ టర్మ్లో హెల్ప్ చేయాలనుకుంటే పవర్ ఉండాలి అనేది అనిపిస్తుంది ఎవరికైనా. సో అలా అనిపించినప్పుడు అల్లు అర్జున్ కూడా అది ఉండొచ్చు, రాజకీయాల్లోకి మనం ఖచ్చితంగా వెళ్ళాలని. అతనికి పెద్ద ఏజ్ కాలేదు కాబట్టి ఏదో దశలో రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం అల్లు అర్జున్కు ఉంది. ఎందుకంటే అతను కూడా కాపు నాయకుడు. అల్లు అర్జున్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడే కాపు నాయకుడు ఉన్నాడు. రేపొద్దున అల్లు అర్జున్ కూడా తనకి మంచి ఫాలోయింగ్ ఉంది, తను రేపు ఒక కాపు నాయకుడిగా బయలుదేరొచ్చు. సో ఆ యాంగిల్ ఉంటే మాత్రం ఆయన ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళని కలిసి ఉండొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూహాలు చెప్పరు,